హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్ లడ్డూని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఈ లడ్డూ తయారీలో మనం షుగర్, బెల్లం ఇలాంటి ఏమీ వాడకపోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా, ఆఖరికి డయాబెటిక్ వాళ్ళు కానీ రోజుకు ఒక లడ్డూని హ్యాపీగా తినేయచ్చు అనమాట. ఈ లడ్డూతో మనకు కావాల్సిన ఐరన్, కాల్షియం, ప్రోటీన్ అన్నీ అందుతాయన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ లడ్డు కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక అందులో 2 స్పూన్ల నెయ్యిని వేసి బాగా వేడెక్కాక అందులో 1 కప్పు వరకు తరిగిన బాదం పప్పు ముక్కల్ని వేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసిన బాదం పప్పుని కలుపుకుంటూ ఒక 40% వరకు వేగనివ్వాలి. ఇప్పుడు చూసారా, బాదం పప్పు అనేది ఈ విధంగా వేగిన తర్వాత అందులోనే 1 కప్పు వరకు తరిగిన జీడిపప్పు ముక్కల్ని వేసుకొని 1 నిమిషం పాటు సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఒక అరకప్పు వరకు ముక్కలుగా తరిగిన పిస్తా పప్పు, అలాగే అరకప్పు కన్నా కొంచెం తక్కువ ఎండు ద్రాక్షను వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల అన్నీ మాడిపోకుండా లోపల వరకు చక్కగా వేగుతాయన్నమాట. ఇలా 1 నిమిషం పాటు వీటిని వేయించుకున్న తర్వాత అందులోనే అరకప్పు వరకు గుమ్మడి గింజలు, అలాగే మరొక అరకప్పు వరకు పుచ్చగింజలు వేసి మంచిగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. ఈ లడ్డు టేస్ట్ అంతా కూడా ఈ వేగడంలోనే ఉంటుందండి. ఇలా సన్నటి సెగ మీద నిదానంగా వేయించడం వల్ల వీటికి ఉన్న పచ్చిదనం పోయి క్రిస్పీగా వస్తుందన్నమాట. చూసారా, ఈ విధంగా అన్ని కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చిన తర్వాత ఒక అరకప్పు వరకు కొబ్బరి తురుము వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది నేను బయట షాప్లో కొన్నది వేసానండి. మీ దగ్గర ఇది లేకపోతే ఇంట్లో ఉండే ఎండు కొబ్బరిని మిక్సీలో వేసుకున్నా కానీ సరిపోతుంది. ఈ కొబ్బరి తురుము వేశాక ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 నిమిషం పాటు వేయిస్తే సరిపోతుంది. చూసారుగా, అన్నీ ఈ విధంగా వేయించిన తర్వాత అందులోనే 1.5 టీ స్పూన్ వరకు గసగసాలు వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆపితే సరిపోతుందన్నమాట. ఈ వేడికే ఇవి చక్కగా వేగుతాయన్నమాట. నెక్స్ట్ ఇవి చల్లారేలోపు ఇందులోకి మనం ఖర్జూరం రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను 300 గ్రాముల ఖర్జూర పళ్ళని లోపల విత్తనాలు తీసేసి రెడీ చేసుకున్నాను. ఇన్ కేస్ దీనికి బదులుగా మీరు సీడ్లెస్ ఖర్జూరమైనా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు తీపి ఎక్కువ కావాలంటే ఇంకొక 50 గ్రాములు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఇలా ఒలుచుకున్న ఖర్జూరాన్ని మిక్సీలో కానీ లేదా రోట్లో కానీ వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని వేడెక్కాక 2 స్పూన్ల నెయ్యిని వేసి అందులో మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూరాన్ని అంతా కూడా వేసేసి ఈ నేతిలో దీన్ని కొంచెం సేపు వేయించుకోవాలన్నమాట. చూసారా, ఇది వేయిస్తుంటే కొంచెం గట్టిగా గరిటెకి అంటుకుంటుంది కదా, అయినా కానీ మనం దాన్ని సన్నటి సెగ మీద అలాగే గరిటెతో చూపించిన విధంగా నొక్కుతూ వేయించుకుంటుంటే ఇది సాఫ్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు చూసారా, ఇది బాగా సాఫ్ట్ అయింది కదా, ఈ విధంగా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత అందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇదంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్ లడ్డు చేయడంలో ఏమైనా కష్టం ఉందంటే అది ఇదేనండి. ఈ ఖర్జూరం పేస్ట్ అనేది సాగుతూ కొంచెం కలుపుకోవడం కష్టంగా ఉంటుంది. అయినా కానీ మనం ఇలా స్టవ్ మీద సన్నటి సెగ మీద ఉంచి కలుపుతూ ఉంటే కొంచెం ఈజీగా కలుపుకోవచ్చు అనమాట. ఫైనల్గా చూసారా, ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు గరిటె తీసేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. మరీ ఎక్కువగా చల్లారనివ్వకూడదండి, ఎందుకంటే ఇది బాగా చల్లారితే కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. కొంచెం వేడిగా అంటే మనం చెయ్యి పెట్టి కలుపుకునే అంత వేడి ఉన్నప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇదంతా చేత్తో బాగా రబ్ చేసినట్లుగా కలుపుతూ ఉంటే ఖర్జూరం అనేది ఎక్కడా కూడా ముద్దలు లేకుండా బాగా కలుస్తుందన్నమాట. చూసారా, ఈ విధంగా అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన లడ్డు సైజుని బట్టి ఈ డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని తీసుకొని ఇలా గట్టిగా నొక్కుతూ రౌండ్ బాల్లా ప్రిపేర్ చేసుకున్నామంటే చూసారా ఎంత చక్కగా డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిందో. నిజంగా ఇలా తయారు చేసిన లడ్డు మనం స్వీట్ షాప్లో కొనేదానికన్నా కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇలా తయారు చేసిన లడ్డుని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా మిగతా డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని అంతా కూడా లడ్డూలు తయారు చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే 10 నుండి 15 రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. అంతేనండి. సో ఇంకెందుకు ఆలస్యం,
విషయం, మీరు కూడా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కానీ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మేము పోస్ట్ చేసే వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.